వడకు కావాల్సిన పదార్థాలు మినపప్పు, అల్లం, కొత్తిమీర, ఆనియన్, మిర్చి. ఫస్ట్ మనం 6 hours నానబెట్టిన మినపప్పుని తీసుకొని దాంట్లో కొంచెం 2 అల్లం ముక్కలు యాడ్ చేసి మిక్సీ పట్టండి. ఆ పిండి ఒక పక్క పెట్టి ఫస్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ని వేడి చేయండి. ఆ పిండిలో కొంచెం ఆనియన్స్ యాడ్ చేయండి, మిర్చి, కొంచెం కొత్తిమీర, సాల్ట్, మిర్చి, కొత్తిమీర, సాల్ట్ మొత్తం యాడ్ చేసి మిక్స్ చేయండి. అలా బాగా నీట్గా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఒక 2 minutes పక్కన పెట్టండి. దాని తర్వాత మన ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని మనం కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని చేయి తడుపుకొని ఆ వడలు దాంట్లో వేయండి. స్లిమ్లో పెట్టి ఉంచండి. హైలో పెడితే లోపల పిండి అలానే ఉండిద్ది, నీట్గా రాదు. స్లిమ్లో పెట్టి ఒక్కొక్క వడ దాంట్లోకి వేయండి. వేసిన తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టి అటు ఇటు 5 minutes అలా ఉంచిన తర్వాత బాగా రెడ్డిష్గా వచ్చిన తర్వాత వడల్ని తీయండి. అలా రెడ్గా వచ్చేట్టు చూసుకోండి. అలా వచ్చినాయి అంటే లోపల ఉడికినట్టు అలా కనిపిస్తాయి, లేకపోతే లోపల పిండిగానే ఉంటాయి. సో స్లిమ్లో పెట్టి అలా బాగా అటు ఇటు తిప్పేసి బాగా వచ్చేలాగా చూసుకోండి. అలా రెడ్గా వచ్చినాయి అంటే ఇంకా మీ వడలు బాగానే నీట్గా ఉడికినట్టు. సో తీసేయండి. తర్వాత ఒకసారి అవి ఎలా ఉన్నాయి ఏంటో టేస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేహాన్స్ స్పెషల్ ఛానల్. ప్లీజ్ లైక్.